పంటకైనా నీళ్ళు వచ్చి మా రైతు బాగుంటాడని రైతుతో పాటుగా రైతు కూలీలు ఇందులో ఖచ్చితంగా పనిచేసే వాళ్ళు ఎస్సీలుగా బీసీ వర్గాలుగా ఉంటాం ఎక్కువ మంది వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది కదా. హంద్రి నీవా వెడల్పు చేసి కాలువకు నీళ్ళు ఇస్తే ఆ చిన్నా చెట్లు ఎండిపోవు కదా. గాలేరు నగరి హంద్రి నీవా అనుసంధానం చేస్తే హంద్రి నీవా మొత్తం ఆంధ్రప్రదేశ్కు ఉపయోగపడుతుంది కదా. ఇట్లా ఆలోచించరా మీరు? అది కదా సంపదకు పెట్టుబడి. దుబారా అంటే పొయ్యి స్విచ్లో తిరగడం. ఆల్రెడీ కుప్పంలో నీళ్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మళ్ళీ మీరు పోయి టెంకాయలు కొట్టి మళ్ళీ ఫోటోలు తీసుకుని ఒక ప్రోగ్రాం, అది దుబారా. మాట్లాడితే ఆఖరికి ముచ్చుమర్రి మళ్ళీ అలానే మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడో అక్కడ ఎత్తిపోతల పథకాన్ని స్టార్ట్ చేశాం, మళ్ళీ అక్కడికి మళ్ళీ మీరు చూసొస్తారే, ఆ మోటార్లు ఆన్ చేస్తారే ముఖ్యమంత్రి స్థాయిలో, అది దుబారా. మా రైతులు కష్టంలో ఉంటే, మా రైతులు ఏడుస్తూ ఉంటే విదేశీ యానానికి పోతారే మీ మంత్రివర్గం, అది దుబారా. రేపు పొద్దున బహుశా మీరు చెప్పచ్చు, ఇప్పుడే ప్రధానమంత్రి గారు 2 బండ్లలో పోయారట. బహుశా మీరు రేపటి నుంచి ఒక బండిలో పోతారేమో నాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే ప్రధానమంత్రి కంటే కూడా చెప్పుకోవాలి కదా. దుబారా అంటే అనవసరమైన ఖర్చు అన్న విషయం గుర్తుపెట్టుకోమని గౌరవ ప్రభుత్వాధినేతకు తెలియజేస్తూ ఉన్నా నేను. ఎవరైనా సరే 1 రూపాయితో అయ్యే పని 100 రూపాయలతో చేస్తూ ఉంటే దాన్ని దుబారా అంటారు. 10 మందికి ఉపయోగపడే పనిని ఒక్కరి కోసమే చేస్తే దుబారా అంటారు. అట్లాగే ఇతర ప్రాంతాల యొక్క ఆకాంక్షలను ఏం పట్టించుకోకుండా వాళ్ళ కష్టార్జితాన్ని ఒక ప్రాంతంలోనే కేవలం మీరు అనుకుంటున్నారు కాబట్టి మీకోసం ఖర్చు పెట్టడాన్ని దుబారా అంటారు. కనుక దుబారా తగ్గింపు. బహుశా నిన్న ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ బంగారం కొనుక్కోవడం ఆపేయండి, బండ్లలో తిరగడం ఆపేయండి, కొత్త బండ్లు తిరగడం ఆపేయమని కూడా చెప్పారు. రేపొద్దున ఈవీ కార్లు కొనాలంటే కూడా కొత్తవి కొనాలా. బహుశా ప్రధానమంత్రి గారికి అది ఐడియా వచ్చినది. అవేం పాత ఈవీ కార్లు వాడరు కదా, కొత్తవి కొనుక్కోవాల్సింది ఆఖరి. బహుశా ఈవీ కార్లు బాగుంటాయని ప్రమోట్ చేస్తూ ఉన్నారేమో. ఏమైనా బాబు గారు, మిమ్మల్ని అడిగేది ఒక్కటే, మీ అబద్ధాల ప్రచారానికి, మీ అద్దాల మేడలకు, అట్లాగే అదేదో మొన్న అదేది సరే గుర్తురావడం లేదు, ఆ లడ్డు నెయ్యిలో అది ఇందాపూర్ లాంటి వాటివి కాదు సార్. దయచేసి పాలనంటే, సంపద సృష్టి అంటే ప్రజలకు వెసులుబాటు కల్పించడం, ప్రజలకు మేలు చేయడం, వాళ్ళని అప్లిఫ్ట్ చేయడం. ప్రత్యేకించి ఇంకో మాట చెప్పాలనుకుంటున్నా మీకు, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పెట్టినప్పుడు దాని యొక్క అవసరం ఏం చెప్పామంటే, ఆ రోజు పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే బ్రిడ్జ్ ద గ్యాప్ అని. మిగతా వాళ్ళతో సమానంగా రావడానికి ఈ గ్యాప్ని పూర్తి చేసేందుకోసం బ్రిడ్జ్ చేయాలి అనేది దాని యొక్క కాన్సెప్ట్. అది దయచేసి మీరు ఈ సమాజంలో భాగంగా దళితులు, అట్లాగే బలహీన వర్గాలు వాళ్ళ యొక్క గ్యాప్ని తగ్గించే విధంగా ప్రయత్నం చేయమని, దుబారాని అరికట్టుకోమని, మీ యొక్క రాజధానిని 20 ఏళ్ళలో పూర్తి చేస్తా అని చెప్పారు కూడా చదివే ఆఖరికి. మీ దృష్టిలో అంకెల్ అంటే అసలుకి నిజంగా అంకెల్తో మీరు ఆడుకున్నంత గొప్పగా ఎవరు ఆడుకోలేరు. మీరు మీ వాళ్ళు అసెంబ్లీలో ఒక్క మాట, అసెంబ్లీ బయట ఒక్క మాట, బహిరంగ సభలో ఒక్క మాట, కేవలం అప్పులే చాలు. 3,300 3,500 లక్షలు అని చెప్పి అని ఒకరు, 3.5 లక్షల కోట్లని, బయటకు వస్తేనే 9, ప్రచార సభకు పోతే బయటికి పోతే 12-15 అవుతుంది. సో ఇవన్నీ కాదండి బాబు గారు, దయచేసి మీరు దుబారాని ఆపడం అంటే, ఇప్పుడు మేము చెప్పిన అనుమానాలన్నీ కూడా వాటిని నిజంగానే ప్రశ్నలుగా స్వీకరించి మీరు అర్థం చేసుకోమని కోరుకుంటూ,
కోపగించుకోవద్దండి. మళ్ళీ మీరు అర్జెంటుగా మళ్ళీ మా జిల్లాలో ప్రోగ్రాం పెట్టుకున్నా అంటే మళ్ళీ ఖర్చు మా జిల్లాకి. ఎందుకంటే నీళ్ళకు కూడా లేవాడా. సీఎం గారు వచ్చినప్పుడు అర్జెంట్ డబ్బులు ఇచ్చేం రాడు. కనుక దయచేసి మీరు ఇంత హైటెక్లో ఉండేవాళ్ళు కాబట్టి ఎక్కడి నుంచి రివ్యూ చేసుకోవచ్చని కోరుకుంటూ